బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. యాండా ఇతర బట్టలు తెచ్చానండా. మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి మీ ఇంట్లో అయినండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా ఆ నొలక మంతం పీసిపోయినట్టు మోకం ఉంటది, ఆయనండా ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి చిచి, ఏంటి అవుతాను? నేను ఇంకా పర్లేదు, పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. అవే హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి ఈ పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో నీకు బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటంటే నా బొందా, నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్ నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టు బామ్మర్ది. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొక్కుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా, ఇంకా ఏమవలా, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతామని భయంగా ఉంది. మా హాస్పిటల్లో ఒకేసారి 3 పిల్లల్ని కన్న తండ్రి మీరే సార్. వీళ్ళ ముగ్గురు నా పిల్లలా? పద్మనాభం